నా పేరు పద్మావతి భీమారెడ్డి అండి. నేను రాయచూరు నుండి వచ్చాను ట్రీట్మెంట్ కోసం. నా 2 legs కూడా చాలా పెయిన్ ఉండింది. నేను నీ పెయిన్ సర్జరీ కోసమనే హైదరాబాద్కి వచ్చాను. అది గురువారెడ్డి సార్ని కలిసి సార్కి నేను ముఖ్యంగా సార్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఎన్నో ఇంటర్వ్యూస్ అవన్నీ వినేసి సార్ ఫ్యాన్ అయిపోయాను నేను. సార్ దగ్గరికి వెళ్తేనే నాకు క్యూర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సార్ చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ కూడా మీరు నీ సర్జరీకి మరి రోబోటిక్ వెళ్తారా మాన్యువల్ వెళ్తారా, కంపేర్ టు మాన్యువల్ కంటే రోబోటిక్ సర్జరీలో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నారు. మేము ఓకే చేసాము, సార్ చెప్పినట్టుగానే విన్నాము. మాకు సర్జరీ చేశారు, సర్జరీ అయిపోయింది. చాలా బాగా 2 legs కూడా సర్జరీ అయింది. తర్వాత నన్ను ఐసీయూకి షిఫ్ట్ చేశారు. నాకు ఎంత బాగుందంటే చాలా పెద్దది, అసలు అక్కడ కేరింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఎంత కేర్ తీసుకున్నారంటే మాటల్లో చెప్పలేము సార్. అది నేను మరవలేను కూడా అంతా. అదేవిధంగా నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్ అందరూ కూడా రౌండ్స్కి రావడం చూడడం. సర్జరీ ఆఫ్టర్ డే 1 నుంచే ఫిజియోథెరపిస్టులు వచ్చారు. నాకు అసలు నేను నిలబడతానా నడుస్తానా అనుకున్నాను, కానీ సెకండ్ డే నుంచే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. వాకర్తో నడవడం స్టార్ట్ చేశాను. ఇంకా 3rd day నుంచి అంత బాగా కేర్ తీసుకున్నారు. 5 days తర్వాత నాది డిశ్చార్జ్ ఉండింది. నేను డిశ్చార్జ్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటేనే కంట్లో నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే ఈ కేర్ నాకు మళ్ళీ ఎక్కడైనా దొరుకుతుందా అనిపించింది. అయితే ఈ ఫిజియోథెరపీ తీసుకున్న ఈ 15 days నా అనుభవాలు ఒక్క మాటలో చెప్పలేను సార్. చాలా బాగా చేయించారు. అసలు నీ బెండింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ సార్. ఇక్కడ అంత ప్రొఫెషనల్గా ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ ఫిజియోథెరపిస్ట్లో. ముఖ్యంగా మా ఇంట్లో నేను చాలా క్లీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకంటే డబల్ క్లీనింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవ్వరు జాయిన్ అయినా కూడా చాలా సేఫ్ అండ్ మనల్ని ఒక పసిపిల్లల్ని చూసుకున్నట్టుగా చూసుకుంటారు. మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు సార్ నాకు ఇది జాయిన్ అయినప్పుడు హాస్పిటల్లో నాకు ఈ గురువాయినం బుక్స్ ఇచ్చారు. ఇవి నాకు ఎంత యూస్ఫుల్ అయినాయంటే, నేను బెడ్లో ఉన్నప్పుడు ఈ కాళ్ళు ఎంత పెయిన్ కిల్లర్ తీసుకుని అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి ఉండేవి. ఆ మైండ్ నుంచి నేను మళ్ళించడానికి బుక్స్ చదివేదాన్ని. వీటిలో లీనమైతే మనకు ఈ నొప్పే తెలిసేది కాదు. ఇవి టానిక్ లాగా వర్క్ అయినాయి నాకు నిజం చెప్పాలంటే. అట్లా నాకు ఈ హాస్పిటల్ చాలా నచ్చింది. గురువారెడ్డి సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సారు 100 ఏళ్ళు కాదు 120 సంవత్సరాలు బ్రతికి మాలాంటి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సార్కి థ్యాంక్ఫుల్గా ఉంటాను. నా పేరు శ్రీధర్ రెడ్డి. తను మా పెద్ద సిస్టరు. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు సారు చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి పిలిపించాడు రూమ్లకు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే సార్ చాలా కాన్ఫిడెంట్గా, ఎందుకంటే మాకు లోపల పోయి మాట్లాడినప్పుడే సార్ మాకు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వెరీ బూస్టప్ ఇచ్చింది మాకు. సార్ని చూస్తే మాకు కూడా అనిపించింది, ఎస్ ఈ రియల్లీ జెంటిల్ పర్సనాలిటీ. మాకు కూడా మా లైఫ్లో ఇలాంటి బిహేవియర్స్ ఉండాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ రాగలిగింది. ఆఫ్టర్ సర్జరీ మా సిస్టర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండడం మాకు కూడా అనిపించింది. సార్ చేసినటువంటి సర్జరీ చాలా సక్సెస్ అయిందని చెప్పి బయటకు వచ్చి చెప్పడం మేము కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. సార్ మీ బుక్స్ మా సార్కి మా సిస్టర్కి మంచి బూస్టప్ ఇచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీ అబ్బాయి కూడా మా దగ్గరికి వచ్చారు. సో మీరు మా సిస్టర్కు చేసినటువంటి సర్జరీ సక్సెస్ కావడం, మా సిస్టర్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ను చూసి నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను సార్. జస్ట్ లైక్ యు ఆర్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ అస్ సార్. మేము నిజంగా మా ఇంటిలో మా పుట్టింటిలో ఉన్నట్లుగా ఇక్కడ చూసుకున్నారు మా సిస్టర్ని. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.